వినాయక చవితి అంటే వినాయకుడిని గల్లీలో నిలబెడతాం, నైవేద్యాలు పెడతాం, 9 రోజులు పూజిస్తామని అందరికీ తెలుసు. కానీ అసలు తను ఎలా జన్మించాడు? తనకు అందరిలా గాకుండా ఏనుగు తల ఎందుకు అమర్చారో దానికి కారణం ఏంటో మీకు తెలుసా? పూర్వకాలంలో గజాసుడన్న రాక్షసుడున్నాడు. అతడు శివునికి గొప్ప భక్తుడు. శివుని కోసం ఘోరమైన తపస్సు జేషిండు. అలా ఒకరోజు శివుడు అతనికి ఎదుట ప్రత్యక్షమై కోరిక కోరమన్నాడు. దానికి ఆ గజాసురుడు శివయ్య నువ్వు నా పొట్టలో ఉండాలి అని చెప్పిండు. నివాసం ఉండాలి అని చెప్పిండంట. బయటకు రావద్దని కోరిండంట. కొద్ది రోజుల తర్వాత పార్వతీదేవికి ఆ విషయం తెలిసి అప్పుడు విష్ణుమూర్తి సాయం చేయమని అడిగింది. విష్ణు బ్రహ్మలు ఇద్దరు కలిసి నందిని తీసుకొని ఆ గజాసురుడి ముందుకు ప్రదర్శన ఏర్పాటు చేశారు. నందిని ప్రదర్శన చూసి ఆశ్చర్యపోయి గజాసురుడు నీకేం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు విష్ణు తన పొట్టలో ఉన్న శివుని తిరిగి ఇవ్వాలని కోరాడు. అందుకు గజాసురుడు ఒప్పుకున్నాడు. కానీ నాది ఒక షరతు అని, నేను మరణించిన తర్వాత నాకు భూలోకంలో అందరూ ప్రత్యేక పూజలు చేయాలని, నా చర్మాన్ని